वीर्यनन्दिता कामेश्वर श्रीगणेश्वर महागणेश निर्मला विघ्नयत्रापहर्षिता वंदा सुरेन्द्र निर्मुक्ता सहस्रवर्षिणी करांगुलेन कोत्पन्ना नारायणित सकृतिः महाभासुरसैनिका कामेश्वरस्तमितहता सवंडासुरसंज्ञका ब्रह्मोपेन्द्रादिमन्त्रादि देव संस्कृत वैभव हरणेकाग्नि संदग्धा काम संजीवनौषधि श्रीमद्भवकुटैका स्वरूपमुखपङ्कज कण्ठाध कटिपर्यन्ता मध्यकूट स्वरूपिणी शक्तिकूट చెప్పి తెల్లవారుజాము లేచి చీమల ద్వారా చిట్టడవికి కాకుల ద్వారా కారడవికి వెళ్ళి గద్దను చంపి గద్దలిత్తులు తెచ్చడం. అప్పుడు లేచి సంతోషంతో నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గపెట్టి కట్లా కడవ తీసుకొని మెట్నావారి బావికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు ఇది ఏమిటి కలవారి కోళ్ళు గద్దలిత్తులు పెట్టుకొచ్చింది అన్నారు. అప్పుడు బిందె పక్కన పగలవేసి ఇంటికి వచ్చి మళ్ళీ తలక వాసి కట్టుకొని పడుకున్నది. బజారు నుంచి భర్త వచ్చి ఏమిటి ఇంకా పడుకున్నాను, గద్దలిత్తులు తెచ్చిపెట్టావు కాబట్టి నాకు తలనొప్పి పోలేదు అన్నది. అట్లయితే నాకు చద్దీనం కట్టి అని చెప్పి తెల్లవారుజాము లేచి చీమల ద్వారా చిట్టడికి కాకుల ద్వారా కారడికి వెళ్ళి కాకిని చెప్పి కాకినిత్తులు తెచ్చిపెట్టి అప్పుడు లేచి సంతోషంతో నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గు పెట్టి కట్లా గడవ తీసుకుని మెట్లవారి బావికి నీళ్ళకి అక్కడ అమ్మాలకులు ఇది ఏమి తెల్లవారి కూడా నేను గద్దనెత్తే వాళ్ళ కాకినిత్తులు పెట్టుకోవచ్చు అన్నారు. అప్పుడు బిందె పక్కన పగలేసి ఇంటికి వచ్చి మళ్ళీ తలపాసి పెట్టుకోవచ్చు. బజార్ నుంచి భర్త వచ్చి ఏమిటి ఇంకా పడుకున్నామని అడగగా నీవు నీ చెల్లెల నిద్ర తేలేదు, నేను గద్దనిద్ర తెచ్చావు, ఇవాళ కాకి నిద్ర తెచ్చావు కాబట్టి నాకు తలనొప్పి తగ్గలేదు ఇంకా తప్పదనుకొని అన్నాలతో చెల్లిని అత్తవారిని పంపుతారని చెప్పాడు. అప్పుడు వారు చద్ది మూట కట్టుకుని సింహం గురించి చిట్టడికి కాకుల గురించి ఆవిడకి తీసుకుని వెళ్తున్నారు. గమనించిన చెల్లెలు అన్నయ్య అడవికి ఎందుకు తీసుకొచ్చావు అన్నదిగా వర్షాకాలంలో చెట్టు పెరిగిందని చెప్పాడు.